హలో అండి అందరికి. నీకు నచ్చినట్టు నువ్వున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకని బాధపడతావు? కొందరుంటారు, నేను ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇట్లా బిహేవ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇక్కడ ఫంక్షన్‌కి పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో. అదే సిట్యుయేషన్‌లో నువ్వున్నప్పుడు, నీకేమైనా బాధొచ్చినప్పుడు, నీకేదన్నా కష్టమొచ్చినప్పుడు, నీకు రూపాయి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు నీ గురించి అంతలా ఆలోచించరే. వాళ్ళకి నీ మీద అంత ఆలోచన లేనప్పుడు, అంత పట్టింపు లేనప్పుడు మరి నువ్వెందుకంత ఫీల్ అయిపోతావు? ప్రస్తుత రోజులలో 10 మందికి నచ్చే పని చేయాలి, 10 మంది మెచ్చుకునేలా బతకాలి అని అనుకోవడం తప్పు. నువ్వెవ్వరిని రూపాయి ఆశించకుండా, నువ్వెలాంటి తప్పు పని చేయకుండా నీతి, నిజాయితీతో గర్వంగా బతుకుతున్నా అని నీకు, నీ మనస్సాక్షికి, నిన్ను నమ్మే ఒక మనిషికి, అలాగే ఆ దేవుడికి తెలిస్తే చాలు. నువ్వు 10 మందికి సమాధానం చెప్పి వాళ్ళు నిన్నెట్లా అనుకుంటారు, వీళ్ళిట్లా అనుకుంటారు అని బాధపడాల్సిన అవసరమే లేదు. ముంగట నవ్వినోళ్ళు వెనకాల ఎక్కిరిస్తారు, ముంగట వెక్కిరించినోళ్ళు వెనకాల నవ్వుతారు. అట్లాంటి వాళ్ళ గురించి నీకేం అవసరం కదా? వాళ్ళ గురించి ఆలోచించి నీ మైండ్ ఖరాబ్ చేసుకో. నువ్వు చేసే పని పక్కన పెట్టి, నువ్వు మాట్లాడే మాటను వదిలేసి, నీ బిహేవియర్‌ని మార్చుకొని వాళ్ళకి నచ్చినట్టు ఉందామని అనుకోవడమే తప్పు. అందుకే ఎవరో ఏదో అనుకుంటారని నీ జీవితాన్ని ఇక్కడితో ఆపకుండా నీకు నచ్చినట్టు బ్రతికి ఆ జీవితంలో గెలిచి చూపియు.